శ్రీశైలం రాజేంద్ర సార్ నేను ఈరోజు మేము అనుకోకుండా వేరే పెళ్ళికి పోతూ రుద్రకోడూరు అని చెప్పేసి ఒకటి శివుడిది టెంపుల్ దగ్గరికి వచ్చాము. ఇది చూడండి ఎట్లా ఉందో. అది యాక్చువల్గా ఏంటంటే సూపర్ రాజేంద్ర. ఇది ఇంచుమించు 12 కిలోమీటర్లు ఉంది లోపలికి అడవిలోకి. అది 12 కిలోమీటర్లు అడవిలో బాగా డీప్ ఫారెస్ట్గా ఉంది. ఈ జంతువులు కూడా చాలా ఉన్నాయి. ఈ 12 కిలోమీటర్ల లోపల కూడా ఎంత బాగా కట్టారో చూడండి. ఇది టెంపుల్ అసలు ఆ 12 కిలోమీటర్లు దాటిన కాడ నుంచి ఒక్క ఇల్లు కూడా ఉండదు. ఓన్లీ ఫారెస్ట్ ఆఫీస్ వాళ్ళు మాత్రమే డ్యూటీలు చేస్తూ ఉంటారు ఇక్కడ. టెంపుల్ చాలా బాగుంది. ఇది ఎవ్రీ సండే మండే మాత్రమే పర్మిషన్ ఇస్తారంట. మాకు వేరే ఆఫీస్ వాళ్ళు తెలిసిండి వాళ్ళతోటి చెప్పించి పర్మిషన్ తీసుకొని వచ్చాము. చాలా బాగా కట్టారు. రుద్రకోడూరు ఒకసారి తీస్తావా? అది ఒకసారి తీస్తావా? ఎక్కడ కొడతారు మీరు? లోపల ఇది తీయండి, లోపల చూపిస్తారు అంతే. ఇది మెయిన్ టెంపుల్ అన్నమాట. అది ఇట్లా ఎంటర్ అవుతారు. అయిన తర్వాత ఫస్ట్ ఇక్కడ నందీశ్వరుడు చూడండి. ఆ తర్వాత అమ్మవారు. ఇక్కడికి వచ్చేసరికి గణపతి దేవుడు. ఇటువైపు వచ్చేసరికి అమ్మవారు ఉంటారు. తర్వాత ఇంకో లోపలికి వెళ్తే ఇది మెయిన్ గర్భగుడి. ఇట్లాగా జరిగింది. ఈ తర్వాత ఇక్కడ స్వామి వాళ్ళు ఉన్నారు. ఇటువైపు వెళ్తే అమ్మవారు. ఈ తర్వాత ఇట్లా బయటకు వచ్చిన తర్వాత ఇది టెంపుల్ మొత్తము. ఈ టెంపుల్ పక్కన యాక్చువల్గా ఒక కల్పవృక్షం అని చెప్పేసి ఒకటి ఉంది. దానికోసం సపరేట్గా ఒక రోడ్ కూడా వేసి దానికోసమే ఈ రోడ్డు తయారు చేసి పెట్టడం జరిగింది. ఓకే, అంతా చాలా బాగుంది. అడవిలో కూడా చాలా బాగా చేశారు. ఓకే, ఇది చూడండి. ధ్వజస్తంభాలు. ఆ తర్వాత ఇక్కడ కోనేరు ఉంది. కోనేరు ఇక్కడ. ఇది సేమ్ మహానందిలో ఈక్వల్గా ఇట్లనే ఉంటుంది. ఇది కూడా చాలా కింద ఏం పడినా సరే కనపడేటట్లే ఉంది. ఓకే, థ్యాంక్ యూ.